జిల్లా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులను ఆప్కాస్ నుండి తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించవద్దని, పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వర మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సంతకాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అన్ని జిల్లాలోని కార్మికుల చేత సంతకాలతో కూడిన వినతి పత్రాలను మున్సిపల్ శాఖ మంత్రికి అందజేయనున్నట్లుగా తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు 1,00,000 మంది ఆప్కాస్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఆప్కాస్ ద్వారా ప్రతి నెల జీతాలు వస్తూ ఉన్నాయి. పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కానీ జీతాల్లో కానీ ఏ రకమైన కోతలు లేవు. దళారీల బెడదలేదు. కాకపోతే ఉద్యోగాలు పర్మనెంట్ కాలేదు. రిటైర్మెంట్ చేసిన వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు ఎత్తేసింది గత ప్రభుత్వం. వాటన్నిటిని అమలు చేయమని ఆ రోజు నుంచి మేము పోరాడుతున్నాం. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆప్కాస్ కంటే మెరుగైందో లేకపోతే ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెబుతానంటుంది. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం అంటే దళారీలను తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టడమే. మా జీతభత్యాల గ్యారంటీ లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా మమ్మల్ని వీధుల పాలు చేయటమే. ఇటువంటి విధానాల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మేము ఈ ఉపసంఘాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే గత 17 రోజుల సమ్మెకాలపు డిమాండ్లు రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, ఎక్స్గ్రేషియో 5 లక్షల నుంచి 7 లక్షలకి, దాన సంస్కారాలకి 15,000 నుంచి 20,000 పెంపు, సంక్షేమ పథకాలు, ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు, ఈ సమస్యలన్నీ పరిష్కరించి జీవోలు ఇస్తుందని ఎదురు చూసాం. కానీ ఆ ఫైళ్ళన్నీ మూలబడేశారు. వాటిని కదిలించట్లా. కానీ ఈరోజు 62 ఏళ్ళకి పెంచమంటే పెంచకుండా 60 ఏళ్లకే రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా ఇంటికి పంపుతున్నారు. ఈ 10 రోజుల్లో 4,000 మందిని ఇంటికి పంపారు. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు లేవు. పార్కుల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచట్లేదు. ఎన్ఎంఆర్లకి, అట్లాగే కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు ఈరోజు 4,000 నుంచి 12,000 రూపాయలతో జీతాలతో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా బతుకుతారో ఈ ప్రభుత్వం చెప్పాలి. అందుకనే ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రి గారికి సంతకాలు సమర్పించేదానికి రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు సేకరించాం. మంత్రి గారు టైం ఇస్తా అన్నారు. టైం కోసం చూస్తున్నాం. మంత్రి గారు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మంత్రి గారికి ప్రతినిధి వర్గం వెళ్ళి అందిస్తాం. సమస్యలు పరిష్కరించమని కోరుతాం. సానుకూలంగా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే 2 నెలల తర్వాత కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.